ఆవరణంలో దేవుని సన్నిధిలో చేరి వచ్చిన కుటుంబీకులకు అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని మహాకృప చేత మరి జూలై ఆఖరి వారం వరకు మనం చేరాగలిగాం. కానీ దినం అద్భుతం. అందరం చిన్నవాడు అని చూస్తూ ఉంటాం. కానీ బిడ్డల జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్ప సాక్ష్యాలు మనం వింటున్నప్పుడు మనం కూడా బలపరచబడి ముందుకు కొనసాగే వారిని ఉండాలని ప్రభు పక్షాన్ని జ్ఞాపకం చేస్తూ దేవునిలో ఇంకా మన యవన బిడ్డలు ఎదగాలని ప్రభు పక్షాన్ని కోరుకుంటున్నాను. మన బిడ్డల కొరకై మనము నిత్యము ప్రార్థించే వారిగా ఉండాలని మనం ఒక మాట చదువుకున్నాం రండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం వచనం 24 అందరం కలిసి చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం వచనం 24 అందరం కలిసి చదువుకున్నాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము అన్నాడు. మరి ఎంతమందికి ఈ మాట అర్థమైందో నాకు తెలియదు, కానీ బహుశా అర్థమైన వాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రం. మీరందరూ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలని నా ఆశ. సమూయేలు మొదటి గ్రంథంలో దేవుడు చాలా స్పష్టమైన విషయాలు జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం చేసినటువంటి విషయాలలో కొన్ని మాటలు నేను మీ దృష్టికి ఉదయకాలం స్పష్టంగా తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. అక్కడ జరిగిన సందర్భాన్ని నేను జ్ఞాపకం చేయట్లేదు, కానీ 12వ అధ్యాయంలో జరిగిన సందర్భాన్ని నేను జ్ఞాపకం చేయట్లేదు, కానీ ఆ వచనాన్ని మన జీవితాల్లో, మన హృదయాలలో మనం జ్ఞాపకం చేసుకోవాలి అని నా ఆశ. వాస్తవానికి అక్కడ జరిగిన చరిత్ర చాలా గొప్ప చరిత్రే. ఉదయకాలం దాన్ని మనం తప్పక డిస్కస్ చేస్తాం. కానీ 12వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక విషయాన్ని మనం అందరము స్పష్టంగా గమనించాలి. ఏంటి ఆ విషయము అంటే, ఆడ ప్రాముఖ్యమైన 2 మాటలు మనం చూస్తాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినది మీరు తలంచుకోవాలి అన్నాడు. గొప్ప కార్యాలు చేసే వ్యక్తి మన కొరకు ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. గొప్ప కార్యాలు చేసే వ్యక్తి మన కొరకు ఉన్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, రెండవది, ఆ గొప్ప కార్యాలు చేసేటువంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదు. నెవర్ ఫర్గెట్, మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మూడవది జ్ఞాపకం చేస్తున్నాము, ఆ గొప్ప కార్యాలు చేసేటువంటి వ్యక్తిని మనము భయభక్తులు కలిగి నిష్కపటంగా పూర్ణ హృదయంతో ఆయన సేవించాలి. కానీ అలా జరగట్లేదు. ఆవశ్యకము అంటే అది జరగట్లేదు అని అర్థం. చాలా పర్యాయాలు ఇలాంటి బ్రతుకులు మన జీవితాల్లో ఉంటున్నాయి. ఆరంభం చాలా గొప్పగా ఉంటుంది, ఆశ చాలా గొప్పగా ఉంటుంది, మొదటి లైఫ్ చాలా గొప్పగా కనబడుతుంది. దయచేసి అందరూ వినండి. పిల్లల్ని కొంచెం మీ ఆధ్యంలో పెట్టుకోండి, వారిని కొట్టి ఏడిపి మాకండి, ఇంకా డిస్టర్బ్ అయింది. కొద్ది నిమిషాలే నేను వాక్యం చెప్పి ముగిస్తాను. దయతో అందరూ శ్రద్ధగా ఆలోచించాలని నా మనవి. దేవుడు గొప్ప కార్యాలు ప్రతి వ్యక్తి జీవితంలో చేస్తాడు, ప్రతి కుటుంబ జీవితంలో చేస్తాడు. మనిషి జీవితంలో దేవుడు ఎంటర్ అయిందే గొప్ప కార్యాలు చేయడానికి. ఒక మనిషికి దేవుడు అవసరమైతే ఆ మనిషి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి. ఆ గొప్ప కార్యాలు జరుగుతూ ఉండగా మనిషి ఏమవుతున్నాడంటే మనసులో గర్విస్తా ఉన్నాడు.
మనసున ఆ మనిషి గర్వించే వ్యక్తిగా తయారైపోతున్నాడు. గొప్ప కార్యాలను పక్కన పెడుతున్నాడు, భక్తిని పక్కన పెడుతున్నాడు, నిష్కపటంగా ఉండే జీవితాన్ని పక్కన పెడుతున్నాడు, దేవుని దగ్గర భయభక్తులతో ఉండాల్సిన జీవితాన్ని వదిలివేస్తున్నాడు. మీరు అలాగంటే మేము ఒప్పుకోం, మా సంఘంలో మేమందరం కూడా అలాంటి వాళ్ళని కాదు అని ఒకవేళ మా సంఘస్థులందరూ చెప్తే దేవునికి స్తోత్రం. ఒకవేళ అలా లేకపోతే ఉదయకాల వాక్యపు వెలుగులో, వాక్యపు నీడలో నీవు నేను అర్థం చేసుకొని ప్రభు దగ్గర సాగిలపడడానికి ఇష్టపడితే ఈ కూడిక లేక ఈ కార్యక్రమం లేక ఈ వర్తమానం మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఏదో నామకావాస్తు వచ్చి వెళ్ళామంటే ఏ ఉపయోగకరమైన జీవితం మనకు ఉండదు. నేను ఒక వ్యక్తిని ఉదయకాలం ప్రత్యేకంగా మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. గొప్ప కార్యాలు ఎలా ఉంటాయో జ్ఞాపకం చేస్తాను. దైవ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ పరిపాలన చేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ పరిపాలన చేయడానికి ఆరంభమైన దినాలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే మాకు రాజు లేడు, మాకు రాజు లేడు అనుకుంటున్నారు. న్యాయాధిపతుల దినాలు గడిచిపోయాయి. న్యాయాధిపతులు గడిచిపోయారు. న్యాయాధిపతుల గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచ్చిన రాయబడింది. తీయడానికి సమయం లేదు, కావాలంటే మీరు ఏమందంటే వారికి రాజు లేదు కాబట్టి వారు ఏమయ్యారంటే వారు తమ తమ ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. మొదటి సమయాల గ్రంథానికి ముందుకు వెళ్తే మీకు ఆ వచ్చిన భాగం కనబడుతుంది. వారు తమ ఇష్టానుసారమైన జీవితంలో బ్రతుకుతూ జీవిస్తూ వారు ఉన్నటువంటి పరిస్థితిలో మనం చూడగలుగుతాం. వారు ఎంత ఇష్టానుసారమైన బ్రతుకుల్లో ఉన్నారంటే వారికి నచ్చిందే నచ్చినట్టు, వారు మెచ్చిందే మెచ్చినట్టు, వారి బ్రతికే వారి బ్రతుకు, వారి మాటే వారి మాట, వారి శాసనమే వారి శాసనం. వేరే వాళ్ళు చెప్పింది వారు వినరు. మనిషి తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. అలాంటి బ్రతుకుతున్న జనాలలో రాజు లేని పరిస్థితుల్లో ఒక వ్యక్తి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. న్యాయాధిపతిగా సమూయేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ సమూయేలు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, ఇదిగో ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి ఇష్టానుసారమైన జీవితంలో బ్రతుకుతున్నారు, వారి ఇష్టానుసారమైన బ్రతుకులో ఉంటున్నారు. నేను వెళ్తే భయపడుతున్నారు, నీ మాటగా చెప్తే వారు వినలేకపోతున్నారు. చాలా పరిస్థితులు వారు అంటున్నది ఒకటే, మాకు రాజు ఉంటే బాగుండు, మాకు రాజు ఉంటే బాగుండు, మాకు రాజ్యం ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ మొర ఆలకించాడు. ఆలకించి దేవుడు చెప్పాడు, లేదు సమూయేలు, ఇదిగో నేను ఒక వ్యక్తిని నియమించబోతున్నాను, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అన్నాడు. అయ్యా, ఎవరు ఆ వ్యక్తి? ఫలానా వ్యక్తి. అవునా? ఏమో నాకు అంతగా అనిపించలేదు. అలాగైతే నాకు 3 సూచక క్రియలు జరిగించమన్నాడు. దేవుడు 3 సూచక క్రియలు చెప్పిన తర్వాత సమూయేలు బయలుదేరి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి, మీరు వినండి జాగ్రత్తగా, ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి ఆయన చెప్పిన మాట 9వ అధ్యాయం ఆరంభంలో మనం చూడగలుగుతాం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మనం చూడగలుగుతాం. ఆయన వారిని దగ్గరకు చేర్చుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. అతని జీవితం ఆరంభంలో ఎలాగుందో కొన్ని మాటలు నేను మీ దృష్టికి ఉదయకాలం తీసుకురావాలని ఆశపడుతున్నాను. సమూయేలు ఏ వ్యక్తిని దేవుని దగ్గరకు తీసుకురావడానికి ఇష్టపడ్డాడో, దేవుని దగ్గరను ఉంచబడడానికి ఇష్టపడ్డాడో, ప్రజలు కోరుకున్న వ్యక్తి ఎవరో మనం కొద్ది విషయాలు ఆలోచన చేద్దాం. అయితే ఈ ఆలోచన చేసే విషయంలో 3 పద్ధతులు నేను జ్ఞాపకం చేయాలనుకున్నాను ఉదయకాలం. ఏంటి ఆ 3 పద్ధతులు అంటే, ఆయన ఆరంభ జీవితం ఎలాగుంది, ఆయన ఆశీర్వాద జీవితం ఎలాగుంది, ఆఖరికి ఆయన అంతం ఎలాగుంది. ఈ 3 భాగాలే ఉదయకాలం మనం ఆలోచన చేస్తాం. అతి తక్కువ సమయంలో నేను మీ దృష్టికి ఈ విషయాలు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ మనం చూస్తాం, ఆ వ్యక్తి పేరు సౌలు.
ఎవరి సౌలు అంటే అధ్యాయం 9 మొదటి సమయాల గ్రంథం 1వ వచన భాగంలో 2వ వచన భాగంలో మనం చూస్తాం. అబ్యాకు పుట్టిన ఎకోరోతు కుమారుడైన సెరోరుకు జనమైన అబీయేలు కుమారుడకు కీషు అను బెన్యామీనుడు ఒకడు ఉండెను. కీషు భాగ్యవంతుడు, బెన్యామీనుడు అన్నాడు. వచనం 2లో రాయబడింది, అతనికి సౌలు అను కుమారుడును. చాలు. ఈ వ్యక్తి ఎవరు అంటే భాగ్యవంతుని కుమారుడు. అర్థం చేసుకున్నాను ఇదే కాలం. ఇతని ఆరంభం ఎలాగుంది అంటే సౌలుది తన జీవితంలో తను ఎవరు అని చెప్పుకోగలడంటే, నా ఫాదర్ ఎవరో తెలుసా? భాగ్యవంతుడు. భాగ్యవంతుడిని నేను, ఆ తండ్రి భాగ్యవంతుడు, ఆ చరిత్ర చాలా గొప్పది అని చెప్పుకోగలిగినటువంటి వ్యక్తి. అయితే భాగ్యవంతుడితో పాటు తనలో ఉన్న కొన్ని లక్షణాలు మనం చూడగలుగుతాం. భాగ్య సౌందర్యమైన విషయాలు. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఈ వ్యక్తి యవనస్తుడు. ఈ యవనస్తుడిలో ఏముంది? సౌందర్యం ఉంది. భాగ్యవంతుని కుమారుడు, రెండవది సౌందర్యవంతుడు అనే మాటను మనం దైవగ్రంథంలో చూడగలుగుతాం. 3వ మాట అక్కడ రాయబడింది, ఇశ్రాయేలీయులలో అతని వాటి సుందరుడు ఒకడునూ లేడంట. ఇశ్రాయేలు ప్రజలందరిలో, ఇశ్రాయేలు దేశంలో అతని వంటి వాడికి ఒకడు లేనే లేదు. ఎంత గొప్పగా ఉందో ఆరంభం, ఎంత గొప్పగా ఉందో అతని జీవితం, ఎంత గొప్పగా ఉందో అతని స్థితిగతులు. అవును ప్రియులారా, చాలా పర్యాయాలు మన జీవితాలు, మన బ్రతుకులు కూడా చాలా పర్యాయాలు ప్రారంభించేటప్పుడు మన ప్రారంభం చాలా గొప్పగా ఉండాలనుకుంటాం, చాలా గ్రాండ్గా ఉండాలనుకుంటాం. దేవుడు దాన్ని అలౌ చేస్తాడు. ఎంతగా అలౌ చేస్తాడంటే, నువ్వు ఎంత గొప్పగా ఉన్నావో ఆ గొప్పతనం ప్రభువులో చూపించేంతగా అలౌ చేస్తాడు. దేవుడు ఆ వ్యక్తిని గుర్తించి తన సౌందర్యానికి, తన దారుణ్యానికి, తనకున్న స్థితిగతుల గురించి దేవుడు జ్ఞాపకం చేసి సమూయేలును అతని దగ్గరికి పంపించాడు. పంపిస్తే సమూయేలు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూర్చి, మీరు రాజులే అడ్డుకుంటున్నాడు కదా, ఇదిగో మీ మధ్యలో ఒక యవనస్తుడు ఉన్నాడు, మీ మధ్యలో ఒక సౌందర్యం కలిగిన వ్యక్తి ఉన్నాడు, మీ మధ్యలో ఒక మంచి వ్యక్తి, భాగ్యవంతుడు ఉన్నాడు. ఇక్కడ ఏమి చేయగలడు? ఒక వచనం చదువుకున్నాము రండి. 27వ వచనం 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగో రక్షింపగలరని చెప్పుకొచ్చు అతనికి నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతడు చెవిటి వాడైనట్టు ఊరకుండాను అన్నాడు. కాదు, పదకొండవ అధ్యాయం 3వ వచనం ఆఖరి భాగంలో జ్ఞాపకం చేసుకున్నాము. మమ్మల్ని రక్షించుటకు ఎవరు లేకపోయిన ఎడల మిమ్మల్ని మేము నీకు అప్పగించుకుందామనేది ప్రజల జీవితం ఎలాగుంది అంటే, రక్షించబడలేని జీవితం. అనేకులు వచ్చి, అమ్మోనీయులు వచ్చి ఇశ్రాయేలు మీద పడి వారిని హింసిస్తున్నటువంటి పరిస్థితులలో ఈ దగ్గర ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా వచ్చి ఎవరి దగ్గరకు వచ్చారు అంటే సౌలు దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? రక్షించే వాళ్ళు లేరు. నోబడీ కెనాట్ సేవ్ us. మమ్మల్ని ఎవరు రక్షించలేరు. మేమందరం నీ దగ్గర ఉంటామంటే అప్పుడు సౌలు చేస్తున్నటువంటి విశేషమైన పరిస్థితులు మనం చూడగలుగుతాం. కానీ ఈ వ్యక్తిలో ఉన్న మరొక సుఖాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే, రాజు అని ఎప్పుడైతే సమూయేలు చెప్పాడో, సమూయేలు చెప్తూ ఉంటే ప్రజలందరూ హేళన చేస్తున్నారట.
ప్రజలందరూ చేస్తున్నటువంటి హేళనను మనం జ్ఞాపకం చేసుకున్నాం. వచ్చిన 24 చదువుదాం చూడండి. 10వ అధ్యాయం వచ్చిన 24 చూద్దాం. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచితిరా, జనులందరిలో అతని వంటి వాడు ఒకడునూ లేడని చెప్పగా జనులందరూ ఒగ్గులు పెట్టుచు రాజు చిరంజీవుడిగా కానీ కేకలు వేసి సమూయేలు చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీ కోసం రాజు ఉన్నాడు, ఇతని వంటి వాడు ఎవడూ లేడు, ఇతడు భాగ్యవంతుడు, ఇతడు సౌందర్యవంతుడు, ఇతని ఆరోగ్యం చాలా బాగుంది అని చెప్తూ ఉంటే ప్రజలందరూ ఎంతగానో అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నారు. ఆ మీటింగ్ అయిపోయింది. రాజును పరిచయం చేసే కార్యక్రమం అయిపోయిన తర్వాత సమూయేలు అందరినీ ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపించేసిన తర్వాత సౌలు కూడా ఇంటికి వెళ్తున్నప్పుడు కొంతమంది ఆ రాజును గ్రీటింగ్స్ చెప్పకుండా, ఆ రాజుకు కానుకలు ఇవ్వకుండా, ఆ రాజును రాజుగా చూడకుండా అపహాస్యం చేస్తున్నటువంటి సందర్భాలలో ఈ వ్యక్తిలో ఉన్న సుగుణం ఎలా ఉందంటే, స్టార్టింగ్ ఆరంభం రాజు అయిన జీవితంలో అతనుకున్న పరిస్థితి ఏంటంటే, వారు ఎంత ఇబ్బంది పెడుతున్నా, వారు ఎన్ని అవివేకమైన మాటలు మాట్లాడుతున్నా, ఎన్ని రకాలైన పరిస్థితులు వారు చెప్తున్నా కూడా అతను ఎలా ఉన్నాడంటే చెవిటి వాడు లేకున్నాడట. వచనం 27 ఆఖరిలో మనం చూడగలుగుతాం. 10వ అధ్యాయం వచనం 27లో వాడు ఎవరు చేస్తున్నా కూడా అలాగున్నాడు. ఎన్ని గొప్ప సుగుణాలు సౌలులో. అవును, మన జీవితాలలో రక్షించబడినప్పుడు, లేకపోతే మన జీవితాలలో మేలు కలుగుతున్నప్పుడు, మందిరానికి వస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీవు మనము కూడా అలాగే ఉంటాం. మరి పట్టించుకోవద్దు. దేవుని దాసులు హెచ్చరిస్తూ ఉంటారు, వాక్యం చదవండి, బయట చూడొద్దు, వినొద్దు, ఏమి చేయొద్దు అని చెప్తా ఉంటారు. ఆరంభంలో అలాగే ఉంటాం. వాళ్ళ జోలికి వెళ్ళరు. వారు అపహాసిస్తుంటారు, వారు హేళన చేస్తుంటారు, వారు బాధపడుతుంటారు, వారు లక్ష్య పెట్టకపోవచ్చు. కానీ సౌలు చెవిటి వాళ్ళలాగా విని ఉన్నట్టుగా, దేవుని బిడ్డగా, ఆశీర్వదించబడినటువంటి బిడ్డగా ఉన్నట్టుగా తన జీవితం మనం చూడగలుగుతాం. అలాగైతే నా జీవితాల్లో చాలా పర్యాయాలు ఈ సందర్భం లేకపోలేదు. మన ఆరంభ జీవితం, ప్రభుని నమ్ముకున్నప్పుడున్న జీవితం, బాప్తిసం తీసుకున్నప్పుడున్న జీవితం, సంఘంలో చేర్చబడినప్పుడున్న జీవితం, దేవుని ఆరాధిస్తున్నప్పుడున్న జీవితం, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నటువంటి జీవితం, కొన్ని పర్యాయాలు మనలను ఆ పరిస్థితి నుంచి దూరం చేస్తాము. వాస్తవం ఇది. అయితే ఆ పరిస్థితుల వైపు మనం చూడనంతసేపు చక్కగానే ఉంటాం. వచనం 11వ అధ్యాయానికి వచ్చేపాటికి ఇప్పుడు అక్కడ రక్షించేవాడాడు. వాళ్ళేమో రక్షిస్తాడా అని అపహాస్యం చేశాడు. 11వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో చూస్తే అతడు రక్షించేవాడయ్యాడు. అతడు అంటున్నాడు, ప్రజల పక్షంగా నిలిచి ప్రజలతో చెప్తున్నాడు, ఏం జరిగింది అయ్యా, ఇదిగో వాడు చూడండి మా మీద పడుతున్నారు అంటే, అతడు పొలంలో వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి అతడు బయటకు వచ్చి తన దగ్గర ఉన్నటువంటి జత ఎడ్లను తీసుకొని వాటిని సంహరించి 4 దిక్కుల వాటన్నిటిని వేసి ఆయన అంటున్నాడు, ఇదిగో ఎవరైతే మన మీద పడి, ఎవరైతే మన దగ్గరికి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తారో వాళ్ళందరినీ ఎలాగే చేస్తాను. రేపు ఈ సమయానికి మీ అందరికీ సంపూర్ణ రక్షణ జరగబోతుంది అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి సౌలు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కోసం పౌరుషంగా నిలబడినటువంటి వ్యక్తి సౌలు. ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని విశ్వసించిన వారి జీవితాల్లో ఈ పౌరుషం కావాలి. దేవుని దగ్గర నిలబడటానికి, దేవుల్లో ఉండటానికి, దేవుల్లో బలపడటానికి దేవుడు ఇచ్చేటువంటి ఆత్మధైర్యం ఏంటంటే, విశ్వాసం ఏంటంటే, ధైర్యంగా నా ప్రభువు నాకున్నాడు అనేటువంటి, నా ప్రభు కోసం నేనున్నాను, నా ప్రభు నన్ను నిలబెడతాడు అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి. చాలా పర్యాయాలు ఇలా జ్ఞాపకం చేసుకుంటాను. మనము మందిరానికి వస్తేనే ధైర్యంగా ఉన్నట్టుంటదేమో, ఎవరన్నా ప్రార్థన చేస్తే ధైర్యంగా ఉన్నట్టుంటదేమో,
ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మా ఈ ఒక్కరోజు మీ దగ్గర తలదాచుకుంటే ధైర్యంగా ఉంటుందేమో అనుకుంటున్నారేమో బహుశా. లేదు లేదు, అది మన ప్రేమ. చాలా పర్యాయాలు అలాంటి స్థితిగతులకు మనం వెళ్ళిపోతున్నాం. మానవులుగా మన బ్రతుకులు అలాగే వెళ్ళిపోతున్నాయి. అని దేవుడు అంటున్నాడు, అలా కాదు. నమ్మిన విశ్వాసి, నమ్మినటువంటి వ్యక్తి, దేవుని ఆరాధించేటువంటి వ్యక్తి బలంగా పౌరుషంగా, నా దేవుడు, నా ప్రజలు నేను రాజుగా చేయబడితే, నా రాజ్యరక్తంలో నా ప్రజలకు రక్షణ లేకపోతే ఎవరిస్తాడు? నేను నిలబడాలని ధైర్యవంతుడిగా బలశాలిగా నిలబడి చెప్పాడు. 11వ అధ్యాయం కండి వచ్చిన 9 చదువుతున్నాను. మొదటి సమయాలు 11వ అధ్యాయం వచ్చిన 9 చదువుతున్నాను. అప్పుడు రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగునని వారితో చెప్పుడని ఆజ్ఞనిచ్చి వారిని పంపివేశాను. దూతలు పోయి ఎబేసు వారికి వర్తమానము తెలుపుగా వారు సంతోషపడి. ఇప్పటి వరకు ప్రజలు సౌలు దగ్గరికి వస్తే బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, ఏం జరగాల అని నిట్టూర్పులో ఉన్నారు. ఇప్పుడు దూత చేత రాజు మొదటి వర్తమానాన్ని పంపించాడు. రేపు మీకు ఏం కలగబోతుంది? రక్షణ కలగబోతుంది. మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు లేరు. దాన్ని నేను చూసుకుంటానంటే ఇప్పుడు ప్రజల్లో రక్షణ, ప్రజల్లో సంతోషం, ప్రజల్లో ఎంతో ఆనందం కలుగుతా ఉంది. అలాగే పిల్లలకు మాట జ్ఞాపకం చేస్తాను. మన కోసం మన ప్రభు మన ఇళ్లలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో వ్యక్తులను లేపుతున్నప్పుడు, వ్యక్తులను నిలబెడుతున్నప్పుడు, లేక వ్యక్తులను దేవుడు పరిచయం చేస్తున్నప్పుడు సంతోషం కలుగుతుందా? ఆనందం కలుగుతుందా? ఆ ఆనందం మన జీవితాల్లో ఎలా ఉండాలంటే ఆ వ్యక్తిని ప్రోత్సహించేదిగా ఉండాలి, ఆ వ్యక్తిని బలపరిచేదిగా ఉండాలి, ఆ వ్యక్తిని నిలబెట్టేదిగా ఉండాలి, ఆ వ్యక్తిని ఎంతగానో వినడానికి మేమున్నాము అని చెప్పేదిగా ఉండాలి. సౌలు మాట చెప్తే ప్రజలు సంతోషించారు. మనం కూడా ప్రభు దగ్గర బలంగా నిలబడితే మన కోసం ప్రార్థిస్తున్నామని, మన కోసం ఎదురు చూస్తున్నవారు, మన కోసం ప్రయాసపడుతున్నవారు, మన కోసం నిరీక్షిస్తున్నవారు ఎందరో సంతోషించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బాధ్యత ఎవరిదో తెలుసా? నీదే. ఆ బాధ్యత నీదే. ఆ చొరవను తీసుకోవాలి, ఆ ప్రాధాన్యతను తీసుకోవాలి, ఆ వ్యక్తిత్వం తీసుకోవాలి, ఆ ధైర్యం తీసుకోవాలి. ఏం తీసుకోగలుగుతున్నాం? మన కుటుంబాల్లో మనము నేనున్నాను, నీకేం పర్లేదని చెప్పగలిగే ధైర్యం మనకుందా? మన సంఘంలో మేమున్నాం సంఘంలో అని చెప్పగలిగే ధైర్యం మనకుందా? చాలా పర్యాయాలు ధైర్యము లోపించిన వారిగా, ధైర్యము పోగొట్టుకున్న వారిగా మనకు కనబడుతున్నాం. ధైర్యం పోగొట్టుకుంటే నువ్వు అక్కడే కాదు, నీ వెనకున్న వారు చింతిస్తారు. అది గుర్తుపెట్టుకున్నాను. మనము మన సహవాసం, మనము మన మందిరంలో, మనము మన ప్రభు దగ్గర ధైర్యముగా నిలబడదాం. అందుకే దేవుడు అన్నాడు, నా బలిష్టమైన చేతుల కింద మీరు దీన మనసులైనండి. మనం దీన మనసు కలిగి ఆయన దగ్గర ఉంటే ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మనల్ని కరుణిస్తాడు, ఆయన మనల్ని ఎంతగానో గొప్పవాడిగా చేస్తాడు. ఇలా చేసినటువంటి సౌలు మన జీవిత యాత్రను ప్రారంభిస్తున్నటువంటి సందర్భాలు మనం చూడగలుగుతాం. 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ వచ్చిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఒక మాట చదువుకున్నాం చూడండి. 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయానికి రండి. వచ్చిన 8 చదువుదాం. యాకోబు ఐగుప్తులకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మా పితరుల ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలంలో నివసింపజేశారు. అయితే వారు చదువుకున్నటువంటి తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని ఆసోరు యొక్క సేనాధిపతి అయిన సిసెరా చేతికి, ఫిలిష్తీయుల చేతికి, మొయాబు రాజు చేతికి అమ్మివేయగా వారు ఇశ్రాయేలు యుద్ధము చేసి. అయ్యో, ఒకప్పుడు
నీ గురించి ప్రార్థన చేశారు, నీ గురించి ఉపవాసం ఉన్నారు, నీ గురించి కన్నీరు కార్చారు. మనం కన్నీరు కార్చితే, మనం ప్రార్థన చేస్తే దేవుడు వారి నుంచి తప్పించాడు. తప్పిస్తే కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆ జనులు మరిచిపోయారు దేవుడిని. యూనికాలే జ్ఞాపకం చేస్తున్నాను, అక్షరార్థంగాను మందిరంలో ఉన్న ఉపయోగం లేదు. దేవుడిని మర్చిపోతారు. దేవుని మరిచిన ప్రజల్లాగా, దేవుని మరిచిన జనుల్లాగా, దేవుని మరిచిన విశ్వాసులాగా మనం కనబడితే దేవుడు యుద్ధానికి పంపిస్తాడు. దేవుడు ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు. దేవుడు అయోధ్య వారికి అప్పగిస్తాడు. ఎంతకాలం వారి చేతిలో పడి నలిగిపోతాం, ఎంతకాలం వారి చేతిలో పడి మనం బానిసమైపోతాం, ఎంతకాలం వారి చేతిలో పడి లోకంలో పడి, అటు లోకంలో ఉండలేక, ఇటు మందిరంలో ఉండలేక, అటు విశ్వాసంగా ఉండలేక దేవుడికి అబద్ధికుడిగా మనం కనబడుతూ మన వేషధారణ జీవితాన్ని కొనసాగిస్తాం. ప్రజలు సంతోషంగా ఉండవలసిన ప్రజలు, రక్షణ అని చెప్పినప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారు, తర్వాత మరిచిపోయారు. సోదరుడా, సోదరి, ఉదయకాలం ఒక మాట చెప్పనా? మందిరానికి వస్తున్న వాళ్ళే వందనాలు, నీకు బైబిల్ పట్టుకున్న వాళ్ళే వందనాలు, ఆరాధిస్తున్న వాళ్ళే, కానుకలు వేస్తున్న వాళ్ళే, అన్ని బాగానే ఉన్నాయి. నిజంగా చెప్పు, దేవుని గుర్తు పెట్టుకుని ఎంతకాలమైన నీకు? ఆదివారం మందిరం ఆచారమైందా? ఆదివారం మందిరానికి రాకపోతే వెలికి అన్నట్టుగా కాదు. హృదయపూర్వకంగా నువ్వు ఆరాధన చేసి 8 దినాలైంది. హృదయపూర్వకంగా దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు నువ్వు జ్ఞాపకం చేసుకొని 8 దినాలు అయిపోయింది. ఎన్ని అపాయాల నుండి దేవుడు నేను తప్పించాడు, ఎన్ని పరిస్థితుల నుండి దేవుడు నేను తప్పించాడు, ఎన్నిటి నుండి నేను దేవుడు దాటించాడు. ఎన్నో గొప్ప కార్యాలు నీకు చేస్తే నువ్వు మర్చిపోతావా? నమ్మక వస్తువు మందిరానికి వచ్చి వెళ్తావా? అలాంటి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవడం. అలవాటు అయిపోయిన జీవితాలలో ప్రభు దగ్గర ఉంటే, ప్రభు దగ్గర మనం ఏమీ పొందలేము. We cannot receive anything from our God. దేవుడి దగ్గర నుంచి మనం ఏమీ పొందలేము. కారణం ఏంటంటే మనం నటిస్తే దేవుడు జీవిస్తాడు. మనం నటిస్తే బ్రతుకుతున్నామన్న పేరు ఉందలే, కానీ చెప్పండి ఎలా కొన్నా? మృదుల్లా కొన్నా. సంఘంలో ఆరాధన చేస్తే ఆమె అంటే ఆమెను కూడా చెప్పలేకపోతున్నాం. శరీరం సహకరించట్లా, మనసు సహకరించట్లా. ప్రార్థన చేస్తే ఆమె చెప్పలేకపోతున్నాం, సహకరించట్లా బాడీ. కారణం ఏంటో తెలుసా? బ్రతుకుతున్నామన్న పేరు ఉంది మనకంటే. దేవుడు అంటున్నాడు, నీ పేరు నువ్వు సంపాదించుకొని ఏం చేస్తావు? పేరు నేను ఇవ్వాలి, పేరంటే నేను ఇవ్వాలి. ఇదిగో దైవ గ్రంథంలో యోగుడు ఒక భక్తుడు ఉన్నాడు. అతని గురించి సాక్ష్యం ఏం చెప్పా తెలుసా నీకు? కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. సౌలు జీవితం పౌలుగా మార్చబడినప్పుడు అతన్ని నేను పరిచయం చేస్తున్నాను చాలా మందికి. తెలుసా మీకు? అపోస్తలుడైన పౌలు చాలా మందిని పరిచయం చేస్తూ వచ్చాడు. తెలుసా మీకు? పేరు నువ్వు సంపాదించుకుంటావా? నేను ఇస్తే వస్తుందా అన్నాడు దేవుడు. మనమేమనుకుంటున్నామంటే ప్రభు దగ్గరికి వస్తున్నాంలే, ఏదో 4 మాటలు చెప్పాడు, ఏదో కాస్త రొట్టె పెట్టాడు, కాస్త రసం ఇచ్చాడు, 4 కానుకలు దాంట్లో వేసాం, వెళ్ళిపోయామంటే ఉపయోగం లేదు. కొత్త నిబంధనలో ఒక మాట ఉంది, ఈ మాట చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. దేవుడు అన్నాడు, సున్నం కొట్టినా చెప్పండి, సున్నం పై భక్తి ఉండేది, లోపల జీవితం లేదు, గొల్లైపోయింది. బ్రతుకుతున్నామన్న పేరు ఉండేది, మరిచిపోయాం ప్రభుని. బైబిల్ పట్టుకోవటం అలవాటు అయిపోయింది, మూసుకోవటం అలవాటు అయిపోయింది, ప్రార్థనలో కళ్ళు మూసుకోవటం అలవాటైపోయింది. ఏం ప్రార్థన చేసేదో కూడా తెలియట్లేదు మనకి. చాలా పర్యాయం బాధతో చెప్తున్నాను, పరిస్థితులు బాగాలేవు. అర్థం చేసుకున్నా మరిచిపోతే దేవుడు అప్పగిస్తాడు.
అప్పగిస్తాడో. నువ్వు బాప్తిసం తీసుకుని ఎంతకాలమైన ఆరాధన చేయడం ఆగిపేసి మారు మనసు పొంది ఇంకా ప్రభువులో చేర్చబడక, దేవుని సంఘంలో చేర్చబడక, మారు మనసు పొందేదన్న జీవితం ఉండలే. కానీ సంఘంలో చేర్చబడి సంఘ సహవాసంలో, సంఘ పరిచర్యలో, సంఘ పరిస్థితుల్లో, సంఘ జీవితంలో, సహవాసంలో బలపడక ఎంతకాలం అయిపోయింది. పేరుకు క్రైస్తవుడు, పేరుకు బైబిల్ పట్టుకునే వారంగా మనం కనబడితే జాగ్రత్త. యుద్ధానికి దేవుడు అప్పగిస్తాడు. ఆ యుద్ధంలో నీ జీవితం ఏంటో తెలుసా? అటు చచ్చిపోలేవు, ఇటు బ్రతకలేవు. అన్యాయమే కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అప్పగించాడు. వారు మరిచిపోతున్నారు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతున్నాడు. వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చాడు. అయ్యా మాకు రాజు కావాలంటే రాజును కూడా ఇచ్చాడు. సౌందర్యవంతుడిని, గొప్పవాడిని, మంచివాడిని ఆయన ఇచ్చాడు. వారి కోసం నిలబడే వ్యక్తిని కూడా ఇస్తే వీళ్ళేమో మర్చిపోతున్నారు. సోదరుడా, సోదరి, నిజంగా చెప్పు, నీ గుండెల్లో చేసుకొని, ప్రభా నిజంగా నేను మర్చిపోయాను. ఎలా చెప్పగలం మనం మర్చిపోయానంటే, నీ హృదయంలో నుంచి ఆరాధన రావట్లేదు, నీ హృదయం నుంచి పాట రావట్లేదు, నీ హృదయం నుంచి ప్రార్థన చేసే మనసు రావట్లేదు. ఎవరైనా చేస్తే బాగుంది అనుకుంటున్నావు. అది నీ బ్రతుకు. అది ఒక్కటి చాలు, చచ్చిపోయాను అనుకుంటాను. నీ అంతటి నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు, నీ అంతటి నువ్వు ఆరాధించలేకపోతున్నావు. ప్రభు ఏమై ఉన్నాడో నీ అంతటి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎన్ని వాక్యాలు విన్నావో. నీ గాలి బయట ఇస్తే చాలా చెప్పగలవు, ఎందుకంటే అలవాటు అయిపోయింది వాక్యం విని 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 విని. కానీ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్న మాటలేనండి, మర్చిపోయా ప్రభువుని. అలవాటు అయిపోయింది ప్రభుత్వం. రండి, ఒక మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. 10వ వచనం చదువుకున్నాం చూడండి. 12వ అధ్యాయం 10వ వచనం. అంతట వారు, మేము యెహోవాను విసర్జించి. ఎవరు విసర్జించారంట? ఎవరు విసర్జించారు తెలుసా? మరిచిపోతే విసర్జిస్తాం ప్రభుని, ఆ లెక్కలు చేర్చబడతారు. మన ప్రభు ఆపదముల దేవుడి కాదు. అయ్యా నాయన కాలు నొప్పి ఉంది, తలకాయ నొప్పి ఉంది, పంటి నొప్పి ఉందంటే చెప్పడం బాగానే ఉందలే, గుర్తుపెట్టుకున్నాం. ప్రభు దగ్గర నేర్చుకున్నాం. పిల్లవాడు తండ్రి దగ్గరకు, పిల్లవాడు తల్లి దగ్గరకు ఎందుకు వస్తాడు తెలుసా? నా తండ్రి తీరుస్తాడు, ఇస్తాడు వీడు అని అడగడు పిల్లవాడు. గుర్తుపెట్టుకోండి. మన కుటుంబాల్లో బిడ్డలు ఉన్నారు కదా, బిడ్డలు మనం ఏమడుగుతాడు? ప్రభుత్వ సంఖ్యలో ఇంకొక రోజు వెళ్ళాను, చిన్నవాడు ఉన్నాడు కదా, తాత అన్నాడు, చిటికేసి నది అన్నాడు. ఏంటంటున్నాను, వాడి దానికి ఇస్తే కానీ పాడేగా అన్నాడు. తాత పిల్లోడికి ఏమర్థమైంది? ఇస్తాడు అని అర్థమైంది. అందుకే మనం డిమాండ్ చేస్తున్నాడు. మనం కూడా మన పిల్లల దగ్గర ఎలాగ ఉంటున్నామో, ఎలాగ ఇవ్వగలుగుతున్నామో, మనము కూడా దేవుడికి పిల్లలై ఉన్నాం. ఒకే స్వాట్లో రాయబడింది, దేవుడి కుమారులై ఉండినట్లు అని రాయబడింది. 5వ అధ్యాయం 49వ వచనం. మీరు దేవుడికి కుమారులై ఉన్నట్లు, కుమారులుగా ఉంటూ ఉండగా, ప్రభు దగ్గర మనం అడుగుతూ ఉండగా, ప్రభువుని మనం తెలుసుకుంటూ ఉండగా, ప్రభువుని సేవిస్తూ ఉండగా, ప్రభువుని అర్థం చేసుకుంటూ మనం ఉంటుండగా ప్రభు మనకి ఇస్తాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, దేవుడిని మర్చిపోవటం కాదు, పేరుకేమో ఇశ్రాయేలు ప్రజలకు మాకు దేవుడు ఉన్నాడు తెలుసా, మా పితరులు ఎవరో తెలుసా, అబ్రహాము మా కోసం, మోషే మా కోసం, ఇస్సాకు మా కోసం చెప్తుంటారు. కానీ ఏం చేశారంటే విసర్జించి వేశారు. విసర్జన బ్రతుకులైపోయాయి. వచనం చూద్దాం చూడండి. అక్కడ 10వ వచనం చూస్తున్నాను. విసర్జించి బయలుదేవతను, అస్తరోత దేవతలను పూజించినందున పాపము చేసి మా శత్రుల చేతి నుండి నీవు మమ్మల్ని విడిపించిన మేము నిన్ను సేవించుతామని యెహోవాకు మాట్లాడతారు. యెహోవా యెరూబేలును, బెదాయేలును, యెఫ్తాయేలును, సమూయేలును పంపి
నడు దిశగా మీ శత్రుల చేతులను మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయంగా కాపురము చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము పాపం చేశాము. ఏం చేశాం? విసర్జించి పాపం చేశాం. అయితే ఇప్పుడు మేము శత్రువుల చేతిలో ఉన్నాం, నువ్వు మమ్మల్ని విడిపిస్తే మేము మిమ్మల్ని సేవిస్తాం. వెంటనే దేవుడు రెస్పాండ్ అయ్యాడు తెలుసా? వెంటనే దేవుడు రెస్పాండ్ అయ్యి, ఇదిగో ఇప్పుడు మీరు కాపురం చేసేవారిగా ఉన్నాము. శత్రువుల దగ్గర ఎలా ఉంటారు? భయంతో ఉంటారు, ఆకలి తప్పుడు ఉండవు, నిద్ర ఉండదు, బంధుత్వం ఉండదు, నేను బ్రతికితే చాలా బాగున్నట్టుగా ఉంటాం. ఇప్పుడు శత్రువుల చేతిలో ఉన్న వ్యక్తిని ఇది అర్థం చేసుకుంటారా? ఇప్పుడు కాపరస్తులుగా దేవుడు చేశాడు, నివసించేవారుగా చేశాడు, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. మంచిదే, అది ప్రజల జీవితం. సౌలు జీవితంలో ఎన్నో యుద్ధాలు చేశాడు. చేసిన తర్వాత బాగున్న సౌలు ఒక్కసారిగా తన జీవితం ఎలాగైందంటే, నీలాగా నాలాగా సౌలు కూడా అలవాటైపోయింది. కొన్ని పరిస్థితులు అలవాటైపోయి ఆయన చేసిన మొట్టమొదటి తప్పటాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆయన బలహీనతను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను త్వరగా ముగిస్తాను. 12:30 అయిపోయింది. బహుశా 5-10 నిమిషాలు నేను ముగిస్తాను. ఆయన చేసినటువంటి మొట్టమొదటి తప్పును నేను మీ దృష్టికి తీసుకురావాలని జ్ఞాపకం చేస్తున్నాను. రండి, 16వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. మొదటి సమయాలు గ్రంథం 15వ అధ్యాయం 20-30 వచనం చదువుతాం. చూడండి. అందుకు సౌలు, నేను పాపము చేసి ఆయనను నా జనులు పెద్దలు ఎదుగుతున్నాం, ఇశ్రాయేలు ఎదుగుతున్నాను, నన్ను ఘనపరిచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మన్నప్పుడు నేను వేడుకుందునని సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను. సౌలు యెహోవాకు మొక్కిన తర్వాత సమూయేలు అమాలేకుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకుని నేను చెప్పగా అగగు సంతోషంగా అతని దగ్గరకు వచ్చి మరణ శ్రమ నాకు గడిచిపోయినని చెప్పగా సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సొంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి స్త్రీలలో సొంతు లేకపోనని అతనితో చెప్పగా గిల్గాల్లో యెహోవా సన్నిధిని అగగును తుత్తునీలుగా నరికాను. వచనం 34 అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియోనులోని తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నీ సమూయేలు దర్శింప కానీ సౌలుని గురించి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. సమూయేలునే పంపించి సౌలుగా రాజుగా తీర్మానం చేయించిన దేవుడు ఇప్పుడు దేవుడికి విరోధంగా ఆయన చేసిన భయంకరమైన తప్పులు, ఆయన చేసిన భయంకరమైన పరిస్థితులు ఎంతగా ఉన్నాయంటే సౌలు చెప్తున్న ఒకే మాకు అంతా వివరించడానికి సమయం లేదు. కానీ ఆయన ఏమంటున్నాడు వచ్చిన 30లో, నేను చెప్పండి పాపము చేసి. దారిద్ర్యం బాగానే ఉంది, తన ఎలక్ట్రల్ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది, తన రాజకీయం బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. కానీ బాగా ఉన్న వ్యక్తి అలవాటైపోయి ఏం చేస్తున్నాడు? అమ్మా చెప్పండి, పాపం చేస్తున్నాడు, పాపంలో పడిపోతున్నాడు. ప్రజలు అలవాటైపోయి దేవుని దగ్గర రావడం అలవాటైపోయి పాపాన్ని కూడా అలవాటు చేసుకుంటున్నారు. పాపంలో పడిపోతున్నారమ్మా, పాపంలో జీవించడానికి ఇష్టపడుతున్నారు. రాజు పాపం చేశాడని ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నేను అంటాను, సమూయేలు హెచ్చరిస్తే సౌలు నేను పాపం చేశాను ఒప్పుకున్నాడులే. మరి నిన్ను ఎవరు హెచ్చరించాలి? నీతో ఎవరు మాట్లాడాలి? ఏ వాక్యం నీతో మాట్లాడాలి? దేవుని వాక్యం చెప్తుంది, ఎన్నిసార్లు గర్తించినా లోపల కాకపోతే నీకు శ్రమ అన్నాడు. ఇంకా శ్రమల్లో ఉన్నావా? దేవుడికి విరుద్ధమైనది, దేవుడికి అన్యాయమైనది, దేవుడికి ఇష్టమైనది, అయోగ్యమైనది, అపవిత్రమైనది, ఎన్నికమైనది, దేవుడికి ఇష్టపడినది
నువ్వు చేస్తావంటే అది పాపం, అది పాపం. దైవగ్రంథంలో ఆజ్ఞాతిక్రమం పాపం ఉందలేక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుని మరిస్తే పాపం, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని పట్ల జీవించకపోతే పాపం, అది పాపం. పాపం నేను ఏడుతా ఉంది, కుటుంబాలను ఏడుతా ఉంది, జీవితాలను ఏడుతా ఉంది పాపం. బాగున్నావు అనుకుంటున్నావా? నువ్వు బాగున్నావని నీ జీవితంలో సంతోషపెడితే ఉదయకాలం వాక్యం నీకే దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ పాపం ఉంది నీలో? ఏ పాపం ఉంది? ఇప్పుడు దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను, ఒకవేళ నువ్వు పాపం చేస్తే దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను నీ కోసం ప్రార్థించిన వారు, దేవుడు వారు ఇద్దరు ఏం చేస్తారంట? దుఃఖపడతారండి, దుఃఖపడతారు. నీ కోసం విజ్ఞాపన చేసి కనీరు ఖర్చారు. ఒకప్పుడు బాగుపడాలని, ఒకప్పుడు నువ్వు బాగుండాలని నీ కోసం ప్రార్థన చేశారే. ఇప్పుడు పాపం చేస్తే వారందరూ దుఃఖపడతారు. సంఘం దుఃఖపడుతుంది, ప్రజలు దుఃఖపడతారు, కుటుంబం దుఃఖపడుతుంది. వీళ్ళందరే కాదు, దేవుడు సంతాపపడతాడు. నీ స్థాయి దేవుడిని దుఃఖపరిచే స్థాయా? మన స్థాయి దేవుడిని దుఃఖపరిచేంత స్థాయా? ఒకప్పుడు నీవు నేను దుఃఖపడుతూ ఉంటే దేవుడు నీకు నాకు మన కన్నీటి బాష్పంలో తొలగడానికి ఆయన కన్నీరు కార్చవలసి వచ్చింది, ఆయన హృదయం కార్చవలసి వచ్చింది, ఆయన రక్తం కార్చవలసి వచ్చింది. కానీ దినం మరలా తిరిగి ఆయన సిలువ వేస్తున్నాం, పాపం చేస్తున్నాం. తెలియని పాపం ఏంటో తెలిసిన పాపం. సహవాసానికి దూరం అవుతున్నాం, పరిస్థితులకు దూరం అవుతున్నాం, పవిత్రతకు దూరం అయిపోతున్నాం, మాటల్లో దూరం అయిపోతున్నాం, పద్ధతుల్లో దూరం అయిపోతున్నాం. లోకాన్ని సంఘంలోకి, లోకాన్ని ఇంటిలోకి, లోకాన్ని హృదయంలోకి తెచ్చుకుంటున్నాం, దూరస్థులం అయిపోతున్నాం. మంచి వ్యక్తి అని చెప్పబడ్డ వ్యక్తి పాపం చేశాడు, దేవుడు దుఃఖపడతా ఉన్నాడు. దేవుడు దుఃఖపడతా ఉన్నాడు, దుఃఖపడ్డాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అతన్ని రిజెక్ట్ చేస్తున్నాడు. మొదటి సమయంలో 15వ అధ్యాయం అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకటి గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు అతడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించడం కంటే చెప్పండి ఏం రాయబడింది? ఆజ్ఞ గైకొనుట మంచిది. నువ్వు దేవుడి మందిరానికి వచ్చి బలలో పాల పువ్వులు పొందడం దానికంటే ఆయన ఆజ్ఞ ఉంటుందే. ఏంది ఆజ్ఞ అంటే పవిత్రంగా ఉండమని చెప్పాడే, పరిశుద్ధంగా ఉండమని చెప్పాడే, ఆయన బిడ్డగా ఉండమని చెప్పాడే, ఆయన వ్యక్తిగా ఉండమని చెప్పాడే. అది ఆయన ఆజ్ఞ. ఆ ఆజ్ఞకు నువ్వు లోబడి ఉంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసి ఉంటాడు. దేవుడు ఎలాగో సంతోషిస్తాడు? వచ్చిన 22లో తప్పకుండా దేవుడు జ్ఞాపకం చేశాడు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం యెహోవా సంతోషించినట్లు అన్నాడు. దేవుడు మన పట్ల సంతోషించడానికి, దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే మన ద్వారా దేవుడు సంతోషించాలి. మన కోసం కన్నీరు కార్చాడు, మనం సంతోషపరచడానికి. సంతోషపరచబడిన మనం ఆయన సంతోషపెట్టే వారిగా ఉండాలి. ఆయన సంతోషపెడితే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఉదయకాలం ఎలాగున్నాం? ఆయన ఆజ్ఞలు గైకొనే వారిగా కనబడుతున్నామా? మనం ఆయన ఆజ్ఞల పట్ల మనము శ్రద్ధ కలిగిన వారిగా కనబడుతున్నామా? ఆయన ఆజ్ఞలు దైవగ్రంథంలో చాలా ఉన్నాయి. కొత్త నిబంధన ఆజ్ఞ అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపించాడు. ఉదయకాలం ఈ మందిర ఆవరణంలో ఇంకా మారు మనసు పొందలేదా? మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తే నువ్వు ఇంకా మారు మనసు పొందకుండా, మనసు మారకుండా మందిరానికి వచ్చిపోతే నీకు ఏమీ తెలియదు. రెండో మాట జ్ఞాపకం చేస్తాను రండి. 13వ అధ్యాయం వచ్చిన 8 చదువుతున్నాను.
రెండవది, మొట్టమొదటి మాట దేవుని మరిచాడు, పాపము చేశాడు. రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు దేవుని విసర్జించాడు అంటే ఆయన చేసిన భయంకరమైన తప్పిదం ఏంటంటే అతడు రాజుగా ఉండి పరిపాలన చేయవలసినటువంటి వ్యక్తి అతడు చేయకూడని కార్యం చేశాడు. దహన బలి అతను నడిపించకూడదు, సమాధాన బలి అతను నడిపించకూడదు. అతని చేతులు యుద్ధం చేసే చేతులు, ప్రజలను రక్షించడానికి నిలబడవలసినటువంటి చేతులు సమాధాన బలి అర్పించవలసింది, దహన బలి అర్పించవలసింది ప్రవక్త ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. ప్రజలకు చెప్పాడు, ఇదిగో మనం చేయమన్నాం, ఇప్పుడైతే మీరు తప్పకుండా సమాధాన బలి అర్పించుతాం, అవన్నీ నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చాడు, అన్నింటినీ పెంచాడు. ఏంటి ఇంకా సమూయేలు రాలేదా? వస్తున్నాడు. వచ్చినాక నేను ఆగాలా అన్నాడు. అని అతడు చేయకూడదు, అతడు చేయకూడని కార్యం చేశాడు. అతను చేసిన కార్యం చేత దేవుడు అతనికి అప్పగించబడని పని చేశాడు. చాలా పర్యాయాలు దేవుని విసర్జిస్తే మన పేరు ప్రఖ్యాతుల కోసం మనం చేసే కార్యక్రమాలు ఏంటో తెలుసా? దేవుడు మనకు అప్పగించని పని చేస్తాం, అయోగ్యమైన పని చేస్తాం. అది దేవుడు మనకు అప్పగించలేదు, అప్పగించకపోయినా ప్రయత్నం చేస్తాం. నా పేరు చెప్పలేదే, నన్ను చెప్పలేదే, నేను చెప్పలేదే, నేను చేయలేదే అనుకుంటాం. చాలా పర్యాయం దేవుడు అన్నాడు, దాన్ని నేను ఒప్పుకోను. కింద మాట చదువుకున్నాను చూడండి, అప్పుడు సమూయేలు ఏమంటున్నాడు చదువుకున్నాను చూడండి. వచ్చిన 10 చదువుతున్నాను, 13వ అధ్యాయం వచ్చిన 10 చదువుతున్నాను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చిన సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనం చేయటకై బయలుదేరాడు. అబ్బా, అతని చేయకూడని పని చేశాడు. ఇప్పుడు అతనిలో ఉన్న ఒక ముసుగు ఏంటంటే మళ్ళా సమూయేలు దగ్గరికి వెళ్ళి తన ఒబీడియన్స్, తన తగ్గింపు జీవితాన్ని తను ప్రదర్శించడానికి ఇష్టపడ్డాడు. ఆ ఇష్టపడిన జీవితంలో సమూయేలు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన మాట 1-2 చదివి నేను ముగింపులోకి తీసుకొస్తాను చూడండి. నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోతాయి, నిర్ణయ కాలం నువ్వు రాకపోతాయి, ఫిలిస్తీన్ల మిక్మాషులో కూడి ఉంటాయి నేను చూచి, ఇంకా యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలకు వచ్చి నా మీద పడుదలనుకుని నా అంతటా నేనే సాహసించి దహన బలి అర్పించుకున్నాను. అందుకు సమూయేలు ఇట్లాను, నీ దేవుడైన యెహోవానికి ఇచ్చిన ఆజ్ఞను కైకొనగా నువ్వు ఏం చేసావట? అవివేకమైన పని చేసింది అన్నాడు. చాలా పర్యాయాలు దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో మనం చేస్తున్న పనులు ఏంటంటే సాహసించి అవివేకమైన పనులు చేస్తున్నాం. అది ఏ పనైనా కావచ్చు. చాలా విషయాలు సాహసిస్తున్నాం. మన పేరు కోసం, మన ప్రఖ్యాతుల కోసం, మన ఉనికి కోసం, మన ఉన్నతి కోసం మనం సాహసిస్తూ ఉంటే దేవుడు దాన్ని ఒప్పుకోడు. దేవుడు దాన్ని కొట్టివేస్తాడు. అతడు సాహసించాడు, చేయకూడని పని సాహసించాడు, ఉపయోగం లేని పని, అతని కాని పని. దేవుని దగ్గర మనం జీవిస్తున్నప్పుడు చాలా పర్యాయాలు దేవుని ఎదుట మనము దేవుడు చెప్పినట్టు చేయక పేరుగా మనం ఏమంటాం, అయ్యా నీ చిత్తానుసారంగా నన్ను జరిగించయ్యా, నన్ను నడిపించయ్యా, నన్ను జీవింప చేయయ్యా, నీ చిత్తానుసారంగా నా కుటుంబం ఉండేటట్టు చేయయ్యా. ఎంత బాగా అడుగుతాము, అసలు ముందు చిత్తమే తెలుసుకోము. చిత్తంలోకి రాదు చాలా పర్యాయం. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా చెప్తా, ఏదో తెలుసు దేవుని చిత్తం పెట్టట్టు జరిగిందని ఆయన చెప్తాను. అసలు చిత్తమే తెలియదు. మళ్ళా 4 రోజులు బాగున్న తర్వాత 5వ రోజు ఏడుపు స్టార్ట్ అవుతుంది మన ఇళ్లలో. అది కాదులే అన్న, దేవుడు ఎందుకో మాకే ఈ కష్టాలు పెట్టాడు. మళ్ళా దేవుడి దగ్గర నువ్వు చూపించి మళ్ళా దేవుని పక్క కన్నీరు కనిపించే బ్రతికైపోయిందమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఏమీ ప్రయోజనం,
ఏమీ ప్రయోజనం. సాకులు చెప్తున్నాం, పనులు చేసి కూడా దేవుని దగ్గర సాకులు చెప్తున్నాం. ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. అక్కడ అంటున్నాడు, అయ్యా నేను ఇలాంటి వాడిని కాదయ్యా, నేను వాళ్ళంటి వాడిని కాదయ్యా, నేను ఇలాంటి వాడిని కాదయ్యా. ఇంకొకడు అన్నాడు, అయ్యా నేను తల ఎత్తకాయ కూడా నాకు ధైర్యం చాలట్లేదా. అలాగున్నా మనం ప్రభువు దగ్గర అలాగుండాలి అనేది దేవుని వాక్యం మీకు నాకు చదివిస్తాము. ఇతని అంతం ఎలాగుందంటే విసర్జించబడినదిగా ఉంది. ఆరంభం బాగానే ఉంది విశ్వాస జీవితం, తర్వాత దేవుని ఆత్మలో నుంచి వెళ్ళిపోయింది, దురాత్మతలోకి వచ్చింది, అవిధేయత వచ్చింది. ఫిలిస్తీన్ల కోసం నిలబడాలి, ఫిలిస్తీన్లు అందరూ వచ్చి యుద్ధానికి నిలబడితే సౌలు ఎక్కడో ఉన్నాడు, ధ్యానాల్లో పడుతున్నాడు. గొడవ గడ్డిలో ఉన్న దావీదుని దేవుడు చిన్న బాలుడిని ఎన్నుకున్నాడు దేవుడు. నీ అంతాన్ని కూడా దేవుడు నువ్వు విసర్జిస్తే దేవుడు వేరే వాళ్ళని ఎన్నుకుంటాడు. నీకు ఇచ్చిన అవకాశాన్ని, నీకు ఇచ్చిన స్థితిని, నీకు ఇచ్చిన పరిస్థితిని, నీకు ఇచ్చిన సమయాన్ని దేవుడు కొట్టివేస్తాడు. నేను త్రాచులో తుయ్యగా ఏమైపోయావు? తేలికైపోయావు. ఎంత అవకాశం ఇచ్చాడు? నీ పితరులకు అవకాశం ఇచ్చాను, నీ తల్లిదండ్రులకు అవకాశం ఇచ్చాను, నీకు అవకాశం ఇచ్చాను, ఈ సంఘంలో అనేకులకు అవకాశం ఇచ్చాను. కానీ నువ్వు మారలేదే, కానీ నువ్వు బ్రతుకు మారట్లేదే, నీ జీవితం మారట్లేదే, నీ విశ్వాసం మారట్లేదే, నీ వ్యక్తిత్వం మారట్లేదే. నేను త్రాసులో తెలియక నువ్వు తేలికైపోతున్నా, కొట్టివేయబడిన పరిస్థితులకు వెళ్ళిపోతున్నా. రెండవది, తన జీవితంలో అసూయ వచ్చింది. దావీదు వెళ్ళి ఫిలిస్తీన్ల కోసం ఫిలిస్తీన్లు ఎదిరించడానికి నిలబెడితే రోషం కలిగిన దేవుడి పక్షంగా నేనున్నాను, సున్నతులని ఫిలిస్తీన్లు నా ప్రజలను అవమానిస్తారని దావీదు నిలబడితే చదువుకుంటున్నారు, గొడుక్కుంటున్నారు, చెవులు గొడుక్కుంటున్నారు. మాట కాదు చెప్తాం, అర్థం చేసుకున్నాను. ఆ వ్యక్తిని ఆరాధించిన వ్యక్తులు, ఆ వ్యక్తి దగ్గర సైన్యంగా ఉన్న వ్యక్తులు, వారి జీవితాలు ఎలాగైపోయాయంటే ఆ వ్యక్తి ఎలాగున్నాడో ఆ ప్రజలు అలాగున్నారు, ఆ వ్యక్తి ఎలాగున్నాడో తనతో ఉన్నవారు అలాగుంటారు. దావీదు ఒకటే నిలబడ్డాడు. దావీదు 6 మూడవ అధ్యాయంలో నాకు గొల్లియాతను చిన్న ఒడిసెల రాయితో చంపివేస్తే ప్రజలు అన్నాడు, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. దురాత్మ చేసింది సాగు. దురాత్మ చేత నింపబడుతున్నాడు. విసర్జించిన మన జీవితాలలో చాలా చెప్పుల మాటలు విని, చాలా మాటలు విని, మాటలు అర్థం చేసుకోక మనలో దురాత్మ ప్రవేశిస్తుంది. అర్థం చేసుకున్నాం. ఆ దురాత్మ మన జీవితాలను గలిబిలి చేస్తుంది, మన హృదయాలను గలిబిలి చేస్తా ఉంది. ఆ రోజు నుంచి సౌలు రాజ్య పరిపాలన చేయవలసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే 10,000 కొలది అంటారా ఈ ప్రజలు. ఇప్పుడు ఎవరు లేపేయాలి? దావీదును లేపేయాలి. అయ్యో, బలాఢ్యుడు, సౌందర్యం కలిగినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి, ఆశీర్వదించబడాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు మటరిస్ట్ కాబోతున్నాడు, చంపివేసే వ్యక్తి కాబోతా ఉన్నాడు. ఎవరైనా సరే, మనం ఎంతైనా సరే ప్రభుకి దూరంగా ఉంటే చేయకూడని పనులు చేస్తాం, చేయకూడని పనుల ద్వారా మనం వెళ్తాం, చేయకూడని పనుల్లో మనం ఉంటాం. ఎలాగంటే ఒకరోజు సౌలు దావీదును చంపడానికి వెళ్తుంటే దావీదు దూరంగా వెళ్తున్నాడు. ఒకరోజు దావీదు చేతికే సౌలు దొరికింది, నిద్రపోతాను. ఆ వస్త్రపు చెంగు కోసి దూరంగా వెళ్ళి దావీదు సంబోధిస్తున్నాడు. ఏమనంటే, నాయనా తండ్రి, సౌలు తండ్రిగా భావించాడు దావీదు. నాయనా తండ్రి, ఇదిగో నీ పక్కన ఉన్నటువంటి అతడు తన జీవితంలో నీకు సహాయకరంగా ఉండవలసిన వ్యక్తి అతడే నిద్రపోతున్నాడు.
సౌలులో మళ్ళా పశ్చాత్తాపం, అయ్యో ఎంత దుష్కార్యం నేను చేశానా అనుకుంటున్నాడులే. కానీ ఆ ద్వేషము, ఆ బాధ, ఆ కష్టము, ప్రభువు లేని ఆ జీవితము, అది ఇంకా 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 తప్పు చేయడానికి, ఇంకా పాపము చేయడానికి, ఇంకా దోషము చేయడానికి, ఇంకా బలి చేయడానికి, ఇంకా అతన్ని చంపడానికి పరిగెత్తినట్టుగా మనం చూస్తాము. అతని రాజ్యము కొట్టివేయబడింది. మాటలా చెప్పండి అక్కడిగా, దేవుడికి విరోధంగా పాపం చేస్తే దేవుడు అతన్ని కొట్టివేస్తాడు. అలా జ్ఞాపకం చేస్తున్నాడు, అతని కుటుంబాన్ని కొట్టివేస్తాడు, అతని వంశాన్ని కూడా కొట్టివేస్తాడు. సౌలు వంశం లేకుండా పోయింది దేవునికి గ్రంథంలో. వేరొక తరాన్ని దేవుడు లేపుకున్నాడు. దేవుడు మన కుటుంబాలకు అవకాశం ఇచ్చాడు, ఆశ్రయం ఇచ్చాడు, ఆదరణ ఇచ్చాడు, ఆత్మీయత ఇచ్చాడు. దేవుడు మన కుటుంబాలకు రక్షణ ఇచ్చాడు, తీర్మానం ఇచ్చాడు. దానిలో కూడా మనం వెళ్ళాలి తప్ప దాన్ని మనం ప్రక్కకి నెట్టినా, దాన్ని మనం నెగ్లెక్ట్ చేసిన, దాన్ని పక్కన విడిచిపెట్టినా, దాన్ని మరిచిపోయినా, అవసరానికి సంచలనట్టుగా తగిలించుకుంటే దేవునిలో ఉండే జీవితము కాదు అనేది ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యెహోవా మన పట్ల ఎన్ని ఉపకారాలు చేసినా ఆ ఉపకారాలకు మనము ఆయన ఇష్టలుగా భయభక్తులు కలిగి జీవించవలసినటువంటి మన బ్రతుకులు ఏమైపోతున్నాయి అంటే ఆవశ్యకం అలా జరగలేకుండా కనబడుతున్నాయి. తలవచ్చిన మాట ప్రార్థన చేస్తాను. Let us pray. యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు కారణమాయ కరుణగల ప్రభు. నీ కట్టడలు ఆయన కట్టలు, ఆయన కట్టడలు మనకు కారణంగా కనబడుతుంటే మర్చిపోతున్నాం. మా సోదరి తల్లి, ఓ యవన బిడ్డలారా, దేవుడు నీకు మంచి ఆరంభం ఇచ్చాడు, మంచి రక్షణ ఇచ్చాడు. రక్షించబడ్డావు, మంచిదే. కానీ నువ్వు జీవించాల్సిన బ్రతుకు అప్పుడప్పుడు ఆగిపోతుందా? నువ్వు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూడు. ప్రభుని హృదయమాన ఆరాధించు. ఆరంభంలో ఆరాధించావే, ఆరంభంలో ప్రభువుతో గడపడానికి మోకాలు ఇచ్చావే, ఆరంభంలో ప్రభు దగ్గర సమయాన్ని హెచ్చించేవే. అది దూరమయ్యి ఎంతకాలమైందో మాట్లాడదు. ప్రభా నా బ్రతుకు, ప్రభా నా జీవితం ఎలాగైపోయింది, నా స్థితి ఎలాగుంది, నమ్మక వాస్తు నీ దగ్గరికి వస్తుంటే నాకు ఆశీర్వాదకరంగా లేదు. ఉదయకాలం హెచ్చరించబడ్డ వాక్యంలో ప్రభా నేను తిరిగి నీ దగ్గర ఒప్పుకొని నీ కొరకు జీవించడానికి, బ్రతకటానికి, పాడటానికి, వాక్యం చదవటానికి, ప్రార్థించడానికి, సహవాసంలో ఉండటానికి అవకాశం ప్రభా. ఇది వరకు నా బ్రతుకు పాపం చేసినట్టుగా విసర్జించిన జీవితం పాప జీవితం అని అర్థమవుతుంది. మళ్ళా దాని నుంచి విడిపించు ప్రభా. ఒక మాట చెప్పవా, ఒక మాట ప్రభుతో చెప్పవా, ఎక్కడైనా నేను వాళ్ళు బ్రతకడానికి అవకాశం ప్రభా. ఈ తండ్రి స్తోత్రాలను చేస్తున్నానయ్యా. ఉదయకాలం ఆరాధనలో దేవా, మా ప్రభువుగా, మా రక్షకుడిగా, మా దేవుడిగా మీరు ఉన్నారు. ధనాన్ని జ్ఞాపకం తీసుకోవడానికి వచ్చాము. కానీ సమయంలో మా పట్ల మీరు చేస్తున్న కార్యాలను మేము జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. మరిచిన జనులుగా ఉన్నాం, విసర్జించిన ప్రజలుగా చాలా పర్యాలు ఉంటున్నాం. నామకావస్థైన జీవితాలు మా జీవితాల్లో ఉండలేకపోతున్నాం. కార్యాలు సాధించలేకపోతున్నాం. బలహీనమైపోతున్నాం. ఇతర మనుషుల మీద ఆధారపడేవారు అయిపోతున్నాం. దేవా, నీ సన్నిధికి దూరస్తులు అయిపోతున్నాం. తండ్రి 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 జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉదయకాలం ఈ మందిర ఆవరణంలో ఎందరైతే అట్టి మనసుతో, అట్టి హృదయంతో నోరు తెరిచి ప్రభా నీ వైపు చూసి అడుగుతూ ఉన్నారు, ఆ హృదయాలను జ్ఞాపకం చేసుకో.
ప్రయోజనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి, మిమ్మల్ని సంతోష పెట్టేవారిగా ఉంచమని జ్ఞాపకం చేస్తున్నాను ప్రభావ. సహాయం దయచేయమని కోరుకుంటున్నాను. యవన బిడ్డలు ఉన్నారు, కనికరించండి అయ్యా. యవన బిడ్డలు వారి జీవితాలను ప్రభావ మీకోసం వారు ప్రభావం కనపరచుకోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. ఉదయకాలం దేవానైనా మరి అవినాష్ తన జీవితంలో ప్రభావం కలిగిన పరిస్థితిని సాక్ష్యాన్ని సంఘం ముందు ఉంచుతుండగా సంఘం బాధ్యత ఎంతో ఉంది. ఇంకా ఎంతో ప్రార్థించే బిడ్డల కోసం ప్రయోజకులుగా ఉంచే వరకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులకు ఆ కుటుంబానికి గురించిన రక్షణ కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహాయం చేయమని కోరుతున్నాం. ప్రత్యేకించి ఈ మందిర ఆవరణంలో ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డలు ఇలాగే నీ మందిరంలో ప్రభావ వారు పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉండగలగటానికి ఆరంభం మాత్రమే అన్నట్టుగా కాక అంతము కూడా జీవితాలు అలాగే ఉండగలగటానికి సహాయం చేయమని నీ దగ్గర హస్తాలకు అప్పగిస్తూ ప్రోత్సహించబడాలని ఆశపడుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.